అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి బీఎస్ఎఫ్ తర్వాత ఆర్ఎస్ఎఫ్ తర్వాత ఎంఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాలు కలిపి విద్యార్థి సమస్యలపైన మరి ఒక నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి సమస్యను గుర్తించి వీళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? సూపర్ 6 పథకాలు. ఈ సూపర్ 6 పథకాలలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక హామీ ఉంది. అది ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. మరి ఇంతవరకు ఆ యొక్క హామీని నెరవేర్చకుండా మళ్ళా విద్యా సంవత్సరాన్ని మేము పొడిగిస్తూ విద్యా సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పేసి మొన్ననే ప్రకటించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా ఈరోజు ఈనాటి విద్యార్థులే రేపటి దేశానికి భావి భారత పౌరులు. అలాంటి విద్యార్థుల పట్ల మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంతోమంది విద్యార్థులు డబ్బులు లేక చదువులు బంద్ చేసుకునేటువంటి సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అదేవిధంగా మెడిసిన్, అదేవిధంగా ఇంజనీరింగ్ అనేక రకాలైనటువంటి ఉన్నత విద్యలకు మరి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి మా నాయకుల్ని పెట్టినటువంటి పథకాన్ని మళ్ళా మీరు కొనసాగిస్తారని చెప్పేసి ఆశించాం. కానీ మీరు ఈరోజు మరి పేద విద్యార్థులను కడుపు కొట్టి ఇంజనీరింగ్, మెడిసిన్, అదేవిధంగా డిగ్రీ, పాలిటెక్నిక్ అనేక రకాల గవర్నమెంట్ స్కూల్స్ ఇలా విద్యార్థులు చదువుకు దూరం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కళ్ళు తెరవాలి. విద్యార్థుల పట్ల వెంటనే ఏవైతే మీరు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి విద్యార్థుల యొక్క అమ్మకు వందనం, తల్లికి వందనం అనే పథకాన్ని మీరు డిజైన్ చేశారు. దాని ప్రకారం చెప్పినటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు చేసే ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. నా పేరు డాక్టర్ గార్లపాటి మధు. సోదరులారా, ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులం అందరం కూడా ఇక్కడ పాత బస్ స్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓ కార్యాలయానికి కూడా రావడం జరిగింది. ఇక రావడం ప్రధానంగా గతంలో ఉండేటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం కూడా నెలకి అమ్మఒడి పథకం కింద ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క విద్యార్థుల బడుగు బలహీన విద్యార్థుల విద్య ముందు కొనసాగించేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంటు ఎన్నికల ముందు 6 హామీల్లో ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యార్థి ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఒక కుటుంబంలో అందరికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యా అకాడమిక్ ఇయర్ కాకోకుండా వచ్చే సంవత్సరం జూన్లో విద్యా అకాడమిక్ ఇస్తాను 15,000 అని చెప్పేసి చెప్పడము చాలా సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ సంవత్సరం నుండి ఈ విద్యా అకాడమిక్ సంవత్సరం నుండి అమలు చేసి వారి యొక్క విద్యను కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యేక ఆందోళనలు చేపట్టి ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా కూడా మేము ఆందోళనలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఈరోజు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గర్ల్స్ స్కూల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లి వందనం కింద మరి అమ్మఒడి పేరు మారుస్తూ తల్లి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మరి ఈ విద్యా సంవత్సరం మొన్ననే ప్రకటించాడు. మరి ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పినాడు. మరి ఏవైతే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా మీరు అమలు చేయలేదు. దాంతోపాటు మేము కొత్తగా కొంటమ్మ కోరికలు అయితే కోరడం లేదు. కేవలం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. 15,000 రూపాయలు ఇస్తామన్నారు, మరి మాట మార్చారు. ఇప్పటికైనా విద్యార్థులని అదే ప్రధానంగా విద్యార్థులను విద్యకు దూరం చేసే ఈ యొక్క మహాకుట్ర ఎన్డీఏ కూటమి పూనుకుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరూ కూడా పేద పిల్లలు మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా కూలినాలి పని చేసుకొని
మరి వివిధ వ్యవసాయ కూలీలు వివిధ రకాలైన కూలి పని చేసుకొని బతికే వాళ్ళు మరి ఈరోజు వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు ఒప్పుకోవడం చాలా దుర్మార్గమైన కుట్ర. ఎందుకంటే ఈరోజు ఆలోచించండి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా కోతలు విధిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ ఓటు హక్కు లేదనే కారణంతోన ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఓటు హక్కు లేదనే నెపంతోన మరి లక్షలాది విద్యార్థులకు 15,000 రూపాయలు ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి నువ్వు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చినావో సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నావు. మరి ఈ విద్యా సంస్థల నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు మరి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈ యొక్క విద్యార్థి సంఘానికి మద్దతు ఇచ్చి మరి యొక్క అందరి ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజుల్లో విద్యార్థులను కలుపుకొని ప్రతి విద్యార్థిని కలుపుకొని ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికీ ఆలోచించాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం లేకుండా వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో ఏవైతే మీరు చెప్పినారో ఆ యొక్క పథకాలు తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.